క్వాడ్ బైకింగ్ జరుగుతాయి. చక్కగా తీసుకొని ఎవరికాడిని డ్రైవ్ చేసుకుంటూ చాలా వెళ్తారు. ఇదంతా కొంచెం అడ్వెంచర్ ట్రిప్ కూడా క్వాడ్ బైకింగ్ అనేది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నారు. శాండ్లో వెళ్తారు. శాండ్ మొత్తం అటు చుట్టూ తిరిగి వస్తారనమాట. దగ్గర 1.5 అవర్ జర్నీ ఉంటుంది. అది ఎవరి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడమేమో. చాలా అడ్వెంచర్ ట్రిప్ అయ్యేది. ఇక్కడ చూడండి ఇక్కడ డ్రైవ్ చేస్తారు. ఎదురుమాల పంపించవచ్చు. క్వాడ్ బైకింగ్ అంటారు. ఇవన్నీ కూడా ఈ ఐలాండ్లో చాలా మంచి మంచి గేమ్స్, అడ్వెంచర్స్ చాలా బాగా ఉన్నాయి. ఐలాండ్లో ఇంత బాగా వీళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు. వీటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్ ఇంత చక్కగా ఉంది ఈ క్వాడ్ బైకింగ్. అది చాలా కొన్ని కిలోమీటర్లు వెళ్ళిపోతారన్నమాట. ఇట్లా 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. మొత్తం ఇదంతా వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలా జరుగుతూ ఉంటుంది శాండ్లో. చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. లేడీస్ ఈవెంట్స్ అనేవి ఉండదండి ఇక్కడ. అందరూ అన్ని గేముల్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. చుట్టూ వెదర్ చాలా బాగుంది. సీ ఒడ్డున సీ అంతా కూడా గ్రీన్ అండ్ వైట్ కలర్ 3 కలర్స్లో ఉంటుంది. సీ పక్కన ఎంజాయ్మెంట్, గ్రీనరీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మేమైతే బై బై చెప్తున్నాము. ఈ ఐలాండ్కి వెళ్ళిపోతున్నాము. మాకు ఫెర్రీ కూడా వచ్చింది వెళ్ళడానికి. మా లగేజ్ దానిలో అప్లోడ్ చేస్తున్నారు. లగేజ్ అప్లోడ్ చేశాక ఇంకా మేము కూడా ఫెర్రీ ఎక్కుతాము. నాకు ఈ 3 డేస్ కూడా చాలా బాగా అనుభవాలు, అనుభూతులు చాలా బాగా జరిగింది ట్రిప్. చాలా యాక్టివ్గా హుషారుగా ఉంది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నేను చిన్న చిన్న వీడియోస్ బిట్స్గా పెడుతున్నాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా ఒకసారి ఎంజాయ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది కదా. ఎందుకంటే మనం చూడని కొత్తగా చేస్తుంటే అదేదో మనకి థ్రిల్లింగ్గా ఉంటుంది. మీరందరూ చూసి ఉంటారేమో, బహుశా చూసే ఉండొచ్చు. నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి నాకు ఎంజాయ్మెంట్గా అనిపించి ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలని చెప్పి పంచుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా చాలా గేమ్స్ జరిగినాయి. అన్నీ స్పోర్ట్స్ చాలా యాక్టివ్గా కార్నివాల్ ఇవన్నీ జరిగినాయి. చూసాము. చాలా బాగుంది అట్మాస్ఫియర్. ఎందుకంటే మనకున్న బిజీ లైఫ్లో వచ్చి ఒక 2-3 డేస్, ఒక 4 డేస్ ఇట్లా ఎంజాయ్ చేసి వెళ్తే బాడీ మనకి మనసు కూడా రీఛార్జ్ అవుతుంది అని నా ఫీలింగ్. నేను అలా అనుభూతి కూడా పొందాను. చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చింది ఫెర్రీ. మేము ఎక్కుతాము. మళ్ళీ ఎక్కే వీడియో ఒకటి పెడతాను ఫ్రెండ్స్. బాయ్.